గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ ఇంకా మనం చూసుకుంటే 143 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 52,568 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లో మనకు లోయెస్ట్ లో వచ్చేసి 52,292, హైయెస్ట్ హై వచ్చేసి 52,626. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 400 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మూమెంటం అయితే జరిగింది. సో ఈరోజు అయితే మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనం నిన్న ట్రేడ్ సెటప్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఫస్ట్ 30 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్లో ఎంట్రీ ఇద్దామని మనం నిన్న ట్రేడ్ సెటప్లో అనుకున్నాము. సో యాక్చువల్లీ నిన్న ట్రేడ్ సెటప్ బట్ మనం చూస్తే ఫస్ట్ 30 మినిట్స్ మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ చూడండి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హ్యూజ్గా ఒక బయర్స్ దగ్గర నుంచి మంచి వాల్యూమ్ కనిపించింది. నెక్స్ట్ 15 మినిట్స్ కనుక బయర్స్ మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళి ఉంటే మనకు మార్కెట్లో ఒక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుంది. బట్ మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళింది, ఇది ఇక్కడ వరకు రీచ్ అవ్వలేకపోయింది అనమాట. సో ఇక్కడ వరకు టచ్ అయ్యి రిజెక్షన్ అయ్యి ఇక్కడ వరకు కంట్రోల్లో ఉన్నా సరే మనం ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుందాం. బట్ అలా కాలేదనమాట. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇక్కడ వరకు వెళ్ళింది, దాని తర్వాత రిజెక్షన్ ఇచ్చింది బయర్స్ దగ్గర నుంచి. బట్ బయర్స్ కంట్రోల్‌లో ఉన్న మార్కెట్ అయితే ఒక క్లారిటీ లేదనమాట. సో, క్లారిటీ లేదు కాబట్టి నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా వెయిట్ చేయాలని. నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేస్తే చూసారా, హ్యూజ్‌గా ఫాల్ అయింది మార్కెట్. ఎప్పుడైతే మార్కెట్‌లో హ్యూజ్‌గా ఫాల్ అయిందో, ఇక్కడ మనకు మార్కెట్‌లో కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటదని ఈ క్యాండిల్ తర్వాత అనిపించింది. దాని తర్వాత మార్కెట్ చూస్తే హ్యూజ్‌గా కన్సల్టేషన్ అయ్యి మార్కెట్ అయితే ఎటువంటి మొమెంటం అనేది ఈరోజైతే ఎటువంటి మొమెంటం మనకైతే జరగలేదు ఫ్రెండ్స్. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో ఎక్స్‌పైరీ డే కాబట్టి రేపు మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, రేపైతే ఒక మొమెంటం ఉండబోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్‌లోని ఎక్స్‌పైరీ డే కాబట్టి కొంచెం హై వోలటైల్‌గా బిహేవ్ చేసే ఛాన్స్ ఎక్కువుంది. సో, కన్సల్టేషన్ అయితే అయ్యే ఛాన్సెస్ రేపు చాలా తక్కువుందనమాట. ఎందుకంటే పాస్ట్ 2 డేస్ మార్కెట్ యొక్క కన్సల్టేషన్ అనేది సో, ఈ రేపటితో ఒక స్వస్తి పలుకుతదనమాట. రేపైతే మార్కెట్ అనేది మంచి మొమెంటం అనేది జరుగుతది. వన్ సైడ్ ర్యాలీ. అది అప్ సైడ్ అనేది, డౌన్ సైడ్ అనేది నేను మీకు వన్ డే క్యాండిల్ బట్టి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వన్ డే క్యాండిల్ గనక చూసుకుంటే, వన్ డే క్యాండిల్‌లో మనకి ఏం ఏం చెప్తుందంటే, వన్ డే క్యాండిల్‌లో మార్కెట్ అనేది రికవర్ అయ్యే ఛాన్సెస్ స్లైట్‌గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎక్కువ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ మీరు చూస్తే బయర్స్ కంట్రోల్‌లో ఉన్న, బయర్స్ యొక్క రిజెక్షన్స్ చాలా తక్కువున్నా సెల్లర్స్ యొక్క డామినేషనే చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్ గనక చూస్తే, ప్రీవియస్ క్యాండిల్‌లోని ఎప్పుడైతే సెల్లర్స్ యొక్క వాల్యూమ్ అనేది అంటే బయర్స్ డామినేట్ చేసినా సరే, మార్కెట్ అనేది కంప్లీట్‌గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఇండికేషన్ అనేది చూపిస్తుంది. రేపు మార్కెట్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపైతే నేనైతే పుట్ సైడ్ ఉంటాను. రేపు 1:1 రేషియోతో టార్గెట్ పెట్టుకొని ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇదే మన ట్రేడ్ సెటప్. ఇంకా రేపు మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌కి వస్తే 53,360, 53,109 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్‌కి వస్తే 52,313, 52,005, 51,652. నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చిన వీడియో ఎండ్‌లో కూడా పెడతాను. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.